టు అనుశ్రీ ట్యుటోరియల్స్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రామ్ మందిర్ గురించి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూ స్కల్ప్టెడ్ ద ఐడల్స్ ఆఫ్ రామ్ లల్లా ఫర్ ద రామ్ మందిర్? రామ్ మందిర్ కోసం రామ్ లల్లా ఐడల్ని ఎవరు తయారు చేశారు? ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కేజీ సుబ్రహ్మణ్యన్ అయ్యర్, 2 రామ్ సుతార్, 3 అరుణ్ రోగిరాజ్, 4 ఎంఎఫ్ హుసేన్. మనకు తెలుసు కదా ఎవరు చేశారో, అరుణ్ యోగిరాజ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్స్ కన్స్ట్రక్షన్? అయోధ్య రామ్ మందిర్ గుడి యొక్క ఎస్టిమేటెడ్ కాస్ట్ ఎంత కన్స్ట్రక్ట్ చేయడానికి? మొదటి ఆప్షన్ వచ్చేసి 1000 కోట్లు, రెండో ఆప్షన్ వచ్చేసి 1500 కోట్లు, మూడో ఆప్షన్ వచ్చేసి 1800 కోట్లు, నాలుగో ఆప్షన్ వచ్చేసి 20,000 కోట్లు. కానీ ఎస్టిమేషన్ వేసింది ఎంత అంటే 1800 కోట్లు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ డస్ రామ్ మందిర్ కాంప్లెక్స్ ఎన్కంపాస్? రామ్ మందిర్ నిర్మాణానికి ఎన్ని ఎకరాల్లో నిర్మించడానికి జరుగుతుంది? ఫస్ట్ది 5 ఎకరాలు, 2 10 ఎకరాలు, మూడో ఆప్షన్ 55 ఎకరాలు, నాలుగో ఆప్షన్ వచ్చి 70 ఎకరాలు. ఎన్ని ఎకరాల్లో రామ్ మందిరం కాంప్లెక్స్ కంపాస్ అయిందంటే 70 ఎకరాల్లో జరిగింది నిర్మాణం. నాలుగో క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బ్లాక్ స్టోన్? అంటే సాలిగ్రామ శిల యూజ్డ్ ఇన్ ద రామ్ మందిర్ ఫౌండేషన్. ఏదైతే సాలగ్రామ శిలని వాడారో రామ్ మందిర్ కోసం ఫౌండేషను, అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? సిగ్నిఫికెన్స్. దాంట్లో మనకు ఫస్ట్ ఇచ్చింది రిప్రజెంట్స్ ఆఫ్ లార్డ్ రామాస్ ఫుట్ ప్రింట్, 2 సింబల్ ఆఫ్ లార్డ్ విష్ణు, 3 కన్సిడర్ ద హోలీ పిల్గ్రిమేజ్ సైట్, 4 బిలీవ్ టు మెట్రోయిట్. వీటిల్లో దేనికి సిగ్నిఫికెన్స్గా ఉంది అని అడిగారు. దీంట్లో సింబల్ ఆఫ్ లార్డ్ విష్ణు, ఇది దేనికి సిగ్నిఫికెన్స్ అంటే లార్డ్ విష్ణు యొక్క సిగ్నిఫికెన్స్గా భావిస్తున్నారు. నెక్స్ట్, విచ్ హిందూ ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు ద రామ్ రిటర్న్ టు అయోధ్య? రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినప్పుడు హిందూ సంబంధించిన ఏ పండుగని సెలబ్రేట్ జరుపుకున్నారు? మొదటిది దీపావళి, 2 హోలీ, 3 దసరా, 4 రామనవమి. తిరిగి ఇంటికి వచ్చినప్పుడు అయోధ్యకు వచ్చినప్పుడు జరుపుకున్నది ఏంటి? దీపావళి. రాముడు తిరిగి అయోధ్యకు చేరుకున్నప్పుడు జరుపుకుంది దీపావళి. ఆరో క్వశ్చన్ వచ్చి, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హోలీ రివర్ ఫ్లోయింగ్ నియర్ అయోధ్య? అయోధ్యకి దగ్గరలో ఉన్న నది ఏంటి? పవిత్రమైన నది ఏంటి అని అడిగారు. మొదటి ఆప్షన్ వచ్చేసి గంగా, 2 యమున, 3 సరయు, 4 నర్మద. రాముడు సరయు నది దగ్గర ఉన్న ప్రాంతంలో పుట్టాడు అని అంటున్నారు. సో అందుకని రైట్ ఆప్షన్ వచ్చేసి సరయు నది. 7th క్వశ్చన్, విచ్ ఆర్కిటెక్చరల్ స్టైల్ ఆఫ్ అయోధ్య రామ్ మందిర్? అయోధ్య రాముడి గుడి ఏ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టారు అని అంటున్నారు. దాంట్లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ది మొఘల్, 2 యూరోపియన్, 3 ద్రవిడన్, 4 నగర. మొఘల్ కాదు, యూరోపియన్స్ కాదు. యూరోపియన్స్ ఏంటంటే బ్రిటిషర్స్. 4ది నగర స్టైల్లో కట్టారు. 8వ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్లాన్ నెంబర్ ఆఫ్ డోమ్స్ ఆన్ ద రామ్ మందిర్? రామ్ మందిర్ యొక్క డోమ్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్, మొదటిది 3, 2 5, 3 7, 4 9. ఎన్ని డోమ్స్ ఉన్నాయి అంటే 5 డోమ్స్ ఉన్నాయి రామ్ మందిరానికి. 9వ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ట్రస్ట్ బిహైండ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద రామ్ మందిర్? రామ్ మందిర్ కట్టడానికి అంటే రాముల వారి గుడి కట్టడానికి దీని వెనుక ఉన్న ట్రస్ట్ ఏంటిది? ఏ ట్రస్ట్? మొదటి ఆప్షన్ వచ్చేసి శ్రీ అయోధ్య ధర్మదాస్ సమితి, 2
రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్, 3 విశ్వ హిందూ పరిషత్, 3 ఇండియన్ ఆర్కాలజీ సొసైటీ. ఇందులో ఏ ట్రస్ట్ ఉందంటే రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేది ఇది రామ్ మందిర్ కట్టడానికి వెనక ఉన్న ట్రస్ట్ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. 10వ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద మెయిన్ డోమ్ ఆఫ్ ద అయోధ్య రామ్ మందిర్. అయోధ్య రామ్ మందిర్ యొక్క మెయిన్ డోమ్ హైట్ ఎత్తు ఎంత ఉంది? దానికి మనకి ఇచ్చిన ఆప్షన్స్ 108 అడుగులు, రెండో ఆప్షన్ 128 అడుగులు, మూడో ఆప్షన్ వచ్చేసి 141 అడుగులు, నాలుగో ఆప్షన్ వచ్చేసి 151 అడుగులు అన్నారు. ఇందులో 141 అడుగులతోటి మెయిన్ డోమ్ని అయోధ్య రామ్ మందిరానికి పెట్టారనమాట. 11వ ప్రశ్న హౌ మెనీ డోమ్స్ డస్ ద అయోధ్య రామ్ మందిర్ హ్యావ్. అయోధ్య రామ్ మందిర్కి ఎన్ని డోమ్స్ ఉన్నాయి అని అడిగారు. ఇక్కడ మొదటిది 1, 2, 2, 3, 3 ఆప్షన్, 4, 4 ఇచ్చారు. సో ఎన్ని డోమ్స్ ఉంటాయి అయోధ్య రామ్ మందిర్కి? 1. 12వ క్వశ్చన్ హూ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద అయోధ్య రామ్ మందిర్. ఎవరు ఫౌండేషన్ స్టోన్ వేశారు అయోధ్య రామ్ మందిర్ కోసం? ఓకే, దీంట్లో మనకిచ్చిన ఆప్షన్స్ ఎల్కే అద్వానీ, 2 అటల్ బిహారీ వాజ్పేయి, 3 నరేంద్ర మోడీ, 4 రాజ్నాథ్ సింగ్. ఎవరు వేశారు? అది ఈ మధ్య కదా ఫౌండేషన్ వేసింది. ఎవరు వేస్తారు? నరేంద్ర మోదీ వేశారు. 13 హూ ఈజ్ ద కన్సిడర్డ్ ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ డివోషన్ ఇన్ ద అయోధ్య రామ్ మందిర్. ఎవరు సెంట్రల్ ఫిగర్ ఆఫ్ డివోషన్? అయోధ్య రామ్ మందిరంలో సెంట్రల్ ఫిగర్ డివోషన్ ఎవరు? ఇక్కడ మనకిచ్చింది ఎవరు? లార్డ్ హనుమాన్, 2 లార్డ్ రామ, 3 లార్డ్ శివ, 4 విష్ణు. గర్భగుడిలో ఉండే విగ్రహం ఎవరికి సంబంధించింది? మనందరికి తెలుసు కదా, లార్డ్ రామ గురించే కదా మనం మందిర్ కట్టింది. 14th క్వశ్చన్ వెన్ వాజ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ రామ్ టెంపుల్ ఫస్ట్ పెర్ఫార్మ్డ్. రాముడి గుడి కోసం మొదటగా ఫౌండేషన్ వేసింది ఏ సమయంలో? ఇక్కడ మనకిచ్చిన సమయాలు ఫస్ట్ ఆప్షన్ వచ్చి 8 జూలై 1949, 2 ఆగస్టు 1989, మూడోది 5 నవంబర్ 1949లో, నాలుగో ఆప్షన్ వచ్చేసి 9 నవంబర్ 1989. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 9th నవంబర్ 1989. రాముల వారి గుడి కట్టాలని ఫస్ట్ ఫౌండేషన్ వేసింది 9th నవంబర్ 1989లో. 15th క్వశ్చన్ వెన్ ద భూమి పూజన్ అండ్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ ద అయోధ్య రామ టెంపుల్ వాజ్ డన్. ఏ రోజు భూమి పూజ జరిగి టెంపుల్ కోసం అయోధ్య రాముడి గుడి కట్టాలని ఎప్పుడు ఫౌండేషన్ స్టోను భూమి పూజ జరిగింది? అందులో మనకిచ్చింది ఫస్ట్ ఆప్షన్ 2 జూలై 2020, రెండో ఆప్షన్ వచ్చి 2 ఆగస్ట్ 2020, మూడో ఆప్షన్ వచ్చేసి 5 జూలై 2020, నాలుగో ఆప్షన్ వచ్చేసి 5 ఆగస్ట్ 2020. ఇందులో సరైన సమాధానం ఏంటంటే 5 ఆగస్ట్ 2020న భూమి పూజ మరియు ఫౌండేషన్ స్టోన్ వేశారు అయోధ్య రాముడు గుడి కట్టడానికి. నెక్స్ట్ 16వ క్వశ్చన్ అయోధ్య రామ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా. అయోధ్య అనే ప్లేస్ ఏ స్టేట్లో ఉంది? భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అయోధ్య అనే ఊరు ఉంది? మొదటిది బీహార్, 2 ఉత్తరప్రదేశ్, 3 గుజరాత్, 4 మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఉత్తరప్రదేశ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17 హూ హ్యాస్ మేడ్ ద ఐడల్స్ ఆఫ్ రామ్లల్లా ఫర్ అయోధ్య రామ్ టెంపుల్. రామ్లల్లాని అయోధ్య రామ్ మందిర్ కోసం రామ్లల్లాని ఎవరు తయారు చేశారు? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ ఫస్ట్ది రామ్ సుతార్, 2
కేఎల్ సుబ్రహ్మణ్యం అయ్యర్. 3 హుస్సేన్. 4 అరుణ్ యోగిరాజ్. రాముని యొక్క ప్రతిమని ఎవరు చెక్కారు అంటే ఆ శిల్పి పేరు ఏంటి అంటే అరుణ్ యోగిరాజ్. 18వ ప్రశ్న, హౌ మెనీ మండప్ పెవిలియన్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద రామ్ టెంపుల్ ఆఫ్ అయోధ్య? ఎన్ని మండపాలతోటి అయోధ్య రాముడి గుడిని నిర్మిస్తున్నారు? ఇక్కడ మనకిచ్చిన ఆప్షన్స్ వచ్చి మొదటి 4 మండపాలు, 2 3 మండపాలు, 3 5 మండపాలు, 4 10 మండపాలు. ఇందులో సరైన సమాధానం 5 మండపాలు అన్నమాట. 5 మండపాలతో అయోధ్య రాముని గుడిని కడుతున్నారు. 19వ ప్రశ్న, ఇట్ టుక్ హౌ మెనీ ఇయర్స్ టు డిసైడ్ బిల్డ్ అయోధ్య రామ్ టెంపుల్? అయోధ్యలో రాముల వారి గుడి కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? కట్టాలి అని డిసైడ్ అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? మొదటగా 350 సంవత్సరాలు, రెండో ఆప్షన్ వచ్చి 250 సంవత్సరాలు, మూడో ఆప్షన్ వచ్చేసి 500 సంవత్సరాలు, నాలుగో ఆప్షన్ వచ్చేసి 492 ఏళ్ళు. 492 సంవత్సరాలు పట్టింది మనం రాముల వారి గుడి కట్టాలి అనుకొని కట్టడానికి. 20వ ప్రశ్న, వాట్ వాజ్ ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ అయోధ్య బిఫోర్ 2018? 2018కి బిఫోర్ ఏ పేరుతో పిలిచేవారు అయోధ్యని? దానికి మన దగ్గర ఇచ్చిన ఆప్షన్స్ వచ్చి 1 పాటలీపుత్ర, 2 ఆదిర్పూర్, 3 ఫైజాబాద్, 4 లక్నో. ఏ పేరుతో పిలిచేవారు? అయోధ్యకి ముందు పేరు 2018కి ముందు ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే ఫైజాబాద్. ఫైజాబాద్ అనే పేరుతోటి 2018 కన్నా ముందు ఫైజాబాద్ అనేవాళ్ళు. 2018 తర్వాత దాన్ని అయోధ్యగా పిలుస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద అనుష్టు ట్యూటోరియల్స్.